హాయ్ ఫ్రెండ్స్. రైతు నాగలి పట్టి మట్టిని నమ్ముకుంటేనే మనకు అన్నం దొరుకుతుంది. కానీ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సాగు భూమి తగ్గిపోతుంది. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతం సృష్టించారు. మట్టి అవసరం లేకుండా కేవలం విద్యుత్ తరంగాలతో మొక్కలు పెంచే రోబోటిక్ సాయిల్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఆహార సంక్షోభానికి ఇది ఒక శాశ్వత పరిష్కారం కాబోతుంది. ఈ విప్లవాత్మక పరిశోధన వెనుక స్వీడన్లో ప్రఖ్యాత లింకోపింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలున్నారు. ప్రొఫెసర్ ఎలోనిష్ ట్రావరినిడోవ్ నేతృత్వంలో బృందం ఈ ఎలక్ట్రానిక్ సాయిల్ లేదా ఈ సాయిల్ని అభివృద్ధి చేస్తుంది. ఇది సాధారణ మట్టిలా కనిపించకపోయినా మొక్క వేర్లకు కావలసిన అన్ని పోషకాలు విద్యుత్ ప్రేరణ ద్వారా అందిస్తుంది. ఈ ఆవిష్కరణ వ్యవసాయ రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. అసలు ఈ రోబోటిక్ సాయిల్ ఎలా పనిచేస్తుంది? ఇది సెల్యులోజ్, PEDOT అనే ఒక కండక్టివ్ పాలిమర్తో తయారైన ఒక ప్రత్యేకమైన మిశ్రమం. మొక్క వేర్లు ఈ స్థాయిల్లో ఉంచి చాలా తక్కువ మొత్తంలో విద్యుత్ పంపినప్పుడు ఆ వేర్లు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మొక్కలు సాధారణ కంటే 50% వేగంగా పెరుగుతాయి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రస్తుతం స్వీడన్లో నార్కోపింగ్ ల్యాబ్స్లో ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తాజా నివేదికల ప్రకారం ఈ టెక్నాలజీ ఉపయోగించి బార్లీ, ఇతర ఆహార ధాన్యాలు తక్కువ నీటితో పండించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా సాగు భూమి కొరత ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎడారి దేశాల్లో కూడా పచ్చని పంటలు పండించేందుకు ఈ హైడ్రోపోనిక్స్ 2.0 వెర్షన్ ఒక శాశ్వత పరిష్కారం కాబోతోంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోబోటిక్ సాయిల్తో ఎరువుల వాడకం భారీగా తగ్గుతుంది. విద్యుత్ ప్రేరణతో మొక్కలు త్వరగా పోషకాలు గ్రహిస్తాయి కాబట్టి పంట కాలం తగ్గి రైతుకు పెట్టుబడి మిగులుతుంది. వర్టికల్ ఫార్మింగ్ చేసే వరకు ఒక అద్భుత అవకాశం. మేడలపై లేదా చిన్న గదుల్లో ఎకరాల కొద్దీ పంటను పండించే సాంకేతికత ఇప్పుడు మన ముంగిట్లోకి వచ్చేస్తోంది. అయితే కరెంటుతో పెరిగే ఈ మొక్కలు ఆరోగ్యం సురక్షితమేనా అనే అనుమానము రావచ్చు. దీనిపై పరిశోధించిన శాస్త్రవేత్తలు ఇందులో వాడే విద్యుత్ చాలా స్వల్పమని, ఇది మొక్కల సహజ ఎదుగుదలకు కేవలం సహాయం మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సాయిల్ తయారీ ఖర్చును తగ్గించే పనిలో సైంటిస్ట్స్ నిమగ్నమయ్యారు. ఒకసారి ఇది చౌకగా అందుబాటులోకి వస్తే ఎడారి ప్రాంతాల్లో కూడా పచ్చని పంటలు మనం చూడొచ్చు. చూసారుగా, సాంకేతికత రైతుకు తోడైతే అద్భుతాలు ఎలా ఉంటాయో. మట్టి లేకపోయినా, నీరు తక్కువైనా సరే అన్నదాత ఆకలి తీర్చే పంటను పండించగలడని ఈ రోబోటిక్ సాయిల్ నిరూపిస్తోంది. వ్యవసాయ రంగం తీసుకోబోతున్న ఈ కొత్త మలుపు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి భరోసా ఇస్తుందని ఆశిద్దాం.